కడపలో ఉన్న వాళ్ళు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారా అని ప్రశ్నించిందే మేము. లా నుంచి లకారం భాషల వరకు మాట్లాడే మీరు ఈ రోజు శుద్ధ పూసలాగా మాట్లాడితే ఎట్టా? మీరేమో శుద్ధ పూసలా? మేము ఎప్పుడు కూడా జర్నలిజం ఫీల్డ్ తెగించే ఉంటాం. ఇంకొక మాట గుర్తుంచుకోండి లక్ష్మణరావు గారు, మేము ఎప్పుడు కూడా జరిగిన దాని గురించే మాట్లాడతాం. ఇందాక సచిన్ గారు మాట్లాడినప్పుడు లక్ష్మణరావు గారు సచిన్ గారు మాట్లాడినప్పుడు కడపలో ఉన్న వైసీపీ వాళ్ళని మేము అనుకున్నారంటే కడపలో వైసీపీ వాళ్ళే ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉంటారా, జనసేన వాళ్ళు ఉంటారా? ఆమె కడప నుంచి మనుషులే ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళని మాట్లాడేదే మీరు ఆపోజిట్ గా మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మీకు సైడ్ మాట్లాడాలా నేను? అంటే మీరు ఒక మీడియాలో కూర్చోవడం మీకు అలవాటు అయిపోయింది. అలా కాదు, మేము అన్ని పార్టీలకి సంబంధించిన ప్రాధాన్యత ఏది నిజమో అదే చెప్తాం. రైట్, మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అన్నిటికీ మేము అన్నిటికీ రెడీలో ఉన్నాం. మీరు ఒక ఛానల్ కి మీరు ఎక్కువగా అలవాటు అయ్యి మీరు అలా అవుతున్నట్టున్నారు. మీరు మాట్లాడిన దానిలో మేము నా మాట లక్ష్మణరావు గారు మీరు మాట్లాడింది మీరు ఒకసారి తట్టిడి మట్టేసి మేము చెప్పింది వినాలంటే కాదు. మీరు తట్టిడి మట్టేశారు, కనీసం క్లీన్ చేసుకోకపోయినా అది మట్టిని ఇది మట్టేశారని ప్రజలకి చెప్పాలి కదా. మీరు ఇందాక సచిన్ గారు లక్ష్మణరావు గారు ఒక సెకండ్ సత్యం గారు మాట్లాడితే కడపలో అన్న మాట ఆవిడ అన్నారు. కడపలో ఉన్నది కేవలం వాళ్ళేనా, టీడీపీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా? నేనే కదా అడిగింది. మేము ఎక్కడ మాట్లాడామండి? మీరు మా మీద విరుచుకుపడతారు. వినండి సార్, చెప్పండి చెప్పండి సార్. మీరు టాపిక్ లోకి రండి. వినండి సార్, ఆ మాట మీరు అడగలేదు అన్నట్లు. నేను అనేది ఏంటంటే ఆవిడ మాట్లాడిన మాటలను అంటే దాన్ని వక్రీకరించారు. మీరు ఎవరు వక్రీకరించలేదు, మీరు అలా మాట్లాడుకుంటున్నారు. టాపిక్ లో ఎవరు వక్రీకరించినా జనాలు తక్కువ కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు వక్రీకరించినా జనాలు పిచ్చోళ్ళు కాదు. ఆవిడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఈ పాటికి మీ నోరు అలా గమ్ముతో మూసుకుపోయి ఉండేది. ఆవిడ కేవలం ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో ఆవిడ వ్యాఖ్యలు చేసిన వలన కొన్ని అనివార్య కారణంలో మేము ప్లే చేయలేకపోతున్నాం అంతే. లేకపోతే మీ గమ్ము ఫెవికాల్ తో నోరలా వచ్చేది కాదు మీది. ప్లీజ్ టాపిక్ మీదకి రండి. మా మీద జరిగితే మీకేమొస్తుంది సార్? మా మీద జరిగితే ఏమొస్తుంది సార్? మా మీద జరిగితే మీకు బురద రాదు, మా మీద జరిగితే మీకే పడుతుంది. అది ఒక్కటి, మేము అందరికీ సమానమైన ప్రాధాన్యం కల్పిస్తాం. మేము ఎవరికి కొమ్ము కాదు, అలాంటి కాదు. రైట్, ఆవిడ మాట్లాడిన మాటలు మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అదే చేసాం. మీరు అన్వయించుకుంటే అన్వయించుకోండి. నేనైతే ఓపెన్ గా చెప్పా, ఆవిడ కడప నుంచి వైసీపీ వైసీపీ నుంచి అంత మాత్రం ఎవరు పోసాని కృష్ణమూర్తి చెప్పారు. దాని గురించే చెప్పారు. కొందరులో పోసాని కృష్ణమూర్తి ఉన్నారా లేరా? పోసాని కృష్ణమూర్తి కొందరులో ఉన్నారా లేరా? నేను అందరని మాట్లాడలా. ఒకసారి మొత్తం చూసుకోండి. కొందరులో పోసాని కృష్ణమూర్తి ఉన్నారా లేరా? ఆవిడ అది గురించే మాట్లాడారు. మీకు బాగా ఇబ్బంది కలిగి ఉంటుంది దాని గురించి. మేము వైసీపీ వాళ్ళ నుంచి సపరేట్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మా మీద మట్టి చెప్పండి. నేను అనేది ఏంటంటే ఆవిడ నిజంగానే మమ్మల్ని బెదిరించారో చెప్పారన్న మాట కానంటే మేము ఒప్పుకుంటాం. ఆవిడ మాట్లాడిందండి. ఎందుకు సార్ మేము కూడా అడుగుతున్నాం. ఆ కొంతమంది కడపలో ఉన్న కొంతమంది అనే అడుగుతున్నాం. ఎవరని అడిగాం కానీ మీ వైసీపీ వాళ్ళు మేము అలా. వైసీపీలో ఉన్న నేత పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నా జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. దాని గురించే మాట్లాడాం మేము ఫస్ట్ నుంచి కూడా ఒక మాట మీద ఉన్నా. నేను కడప నుంచి కొందరు అన్నారు. కడపలో మీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఉంటారు కదా. అది నేనే కదా. రైట్, లక్ష్మణరావు గారు ఇక్కడ ఏదైతే పూనం కౌర గారు డబ్బులు ఇస్తారు వినండి, నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడించారు, నన్ను ఫేక్ ప్రోపగండా చేయమన్నారని ఆవిడ మాట్లాడాల. మీ దగ్గర వీడియోలు కానీ ఉంటే, మీ దగ్గర ఆధారాలు కానీ ఉంటే, మీ దగ్గర ఫోటోలు కానీ ఉంటే మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము అని కడప నుంచి కొంతమంది ఫోన్ చేశారన్న మాట మాత్రం ఆవిడ మాట్లాడింది ముమ్మాటికి నిజం. మీరు ఎందుకు చెప్పారు అప్పుడు ఇంకో విషయం మీరు చెప్పేదానండి. ఈ రోజున నాకు చిరంజీవి గారు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు అంటే నీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి హీరో, నేను మెచ్చిన హీరో. నాకు చిరంజీవి గారు అంటే ఇప్పుడు కూడా అభిమానం, ఎప్పటికీ అభిమానం ఉంటది. అది ఆ అభిమానాన్ని దాన్ని ఎవరు తీరారు. కానీ నేను ఎవరు చెప్తున్నా, ఇదే చిరంజీవి గారి పెద్ద కూతురికి నిస్తార్థం అయినప్పుడు అదే ఉదయ కిరణ్ గారిని ఆ నిస్తార్థంకి వెళ్ళి బెదిరించి
ఆ ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం కారణం పవన్ కళ్యాణ్ బెదిరించడం వల్ల చనిపోయాడు ఉదయకిరణ్ అన్నారు అని వార్తలు అన్ని రాశారు. దానికంటే చిన్న కూతురు వెళ్ళిపోయినప్పుడు స్త్రీ భర్త చనిపోవడం కారణం పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా మాట్లాడమంటారు, మాట్లాడండి. ఆడకూతురు పరిటాల సునీత గుండె పరిటాల సునీత పవన్ కళ్యాణ్ గారికి నడు రోడ్డు మీద నడిపించి పొట్టి సుక్కలు పెట్టి నన్ను రోడ్డు మీద వాళ్ళు కూడా మాట్లాడతారు. మీకు అదే అర్థం కావట్లేదు. కాముకుంటారేంటి? వాళ్ళు కూడా ఉండరు. వాస్తవాలు మాట్లాడండి. ఆ లేడీ ఎవరైతే మహిళ మాట్లాడారో దాని గురించి మాట్లాడండి. రైట్, అదే చెప్పండి. మీరు టాపిక్ తీసుకునే సమయం దొరకదు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆ మాటలు ఆ ఫ్యామిలీని చర్చించడానికి, ఆ ఫ్యామిలీని బయటికి లాగడానికి, చిరంజీవి గారి ఇమేజ్ తగ్గించడానికి, చిరంజీవి గారిని రోడ్డు మీదకి లాగడానికి మీరు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టులు, మీరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగుతాం. మాకు అభిమానం ఉంది, మాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది. అంతేగాని మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడతారు. ఎవరు ఉదయకిరణ్ గారు చనిపోవడం కాదు, ఎవరు శ్రీతో భర్త చనిపోవడం కాదు, ఎవరు పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారికి గుండె గీసి నడు రోడ్డు మీద గుండె చుక్కలు పెట్టి గాడి మీద ప్రసారం చేసింది మేమా సార్? ఈ ప్రసారాలు చేసింది ఎవరండి? మేమా? టీడీపీ పార్టీ, టీడీపీ మీడియా లక్ష్మీకాంత్ గారు ఎవరు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడిందా? మీ టీడీపీ నాయకులే కదా, మీ టీడీపీ మీడియా కదా ప్రచారం చేసింది. మీ టీడీపీ నాయకులే, మీ టీడీపీ ఉన్నటువంటి మీడియా వాళ్ళ కదా ప్రసారం చేసింది. మీ ప్రసారం చేయలేదు కదా. ఎందుకు అలాగే లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ లోనే ఉన్నాడు సార్, కంక్లూడ్ చేయండి. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, కంక్లూడ్ చేయండి. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ఉండండి. మీరు డిబేట్ ఏం చేస్తున్నారు సార్? టీవీ ఛానల్స్ అందుకే నాకు సార్ ఆపింది. అందుకే కదా అపోజ్ చేసి ఆపింది. ఎవరు తప్పు మాట్లాడిన ఆపుతాం సార్. దాన్ని ఆపాం మేము, దాన్ని ఖండించాం మేము.